హలో అండి, వెల్కమ్ టు షమ్విస్ ఫుడ్. ఈరోజు మనం వినాయక చవితి పర్వదినాన మహాగణపతికి ప్రీతితో నివేదించే మెత్తోడలు, పూర్ణాలు, చింతపండు పులిహోర భక్తి ప్రపత్తులతో శుచి శుభ్రతతో ఎలా కమ్మగా చేసి బొజ్జ గణపయ్యకు మహాప్రసాదంగా ఎలా అర్పించుకోవాలో తెలుసుకుందామండి. ఈ మెత్తవడలు అలాగే పూర్ణాలు, చింతపండు పులిహోర అనేటివి మహాగణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాల్లో ముఖ్యమైనవి. మెత్తవడలు చేసే విధానంలో మనం వాడే ప్రతి పదార్థాలు కూడా సహజంగా మన ఇళ్లలో దొరికే ప్రధాన మూలకాలు. అలాగే చింతపండు పులిహోర కానీ పూర్ణాలు కానీ మహాగణపతి మహాప్రీతితో ఆస్వాదించే వంటకాలు. అలాంటి వంటకాలని ఎలా చక్కగా ఈరోజు తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మెత్తోడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా 2 కప్పుల మినప్పప్పు, 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క, డీప్ ఫ్రైకి కావాల్సిన తగినంత ఆయిల్ ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకుందామండి. ఈ తయారీ విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. ముందుగా ఈ 2 కప్పుల మినపప్పుని బౌల్లో తీసుకొని నీళ్లు పోసి బాగా కడగాలండి. 2-3 సార్లు బాగా కడిగి ఆ నీళ్ళంతా వంచేసుకోవాలి. చూశారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లో పప్పు మునిగే విధంగా వాటర్ పోసి 2-3 గంటల పాటు మంచిగా దాన్ని నాననివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పును కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలండి. దీంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిపాయ ముక్కలు వాడకూడదండి. భగవంతుని నివేదిస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు మనం వాడము. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ రెడీ అయిపోతుందండి. చాలా మెత్తగా ఉండాలి సుమా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపెట్టండి. ఉప్పు అనేది పిండి ఎంత ఉందో దానికి అనుగుణంగా మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అన్నీ అనర్థాలే. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేద్దాం. చూసారు కదా, చక్కగా మిక్స్ చేయండి. పక్కగా మిక్స్ అయిపోయే విధంగా చక్కగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండలు పెట్టి ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో మంచిగా వేడెక్కనివ్వండి. ఇక్కడ చూపించే విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా వాటర్ అప్లై చేసి దాని మీద ఈ వడ పిండిని ఇలా చూపించే విధంగా అప్లై చేసుకుంటూ మధ్యలో హోల్ చేసుకోవాలండి. దీన్ని చిల్లిగారి అని కూడా అనొచ్చు. దీన్ని ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా డిప్ చేసుకోండి, జారవిడుచుకోండి. ఇలా ఒక్కొక్కటిగా దాంట్లో జారవిడుచుకొని బంగారు వర్ణం వచ్చే విధంగా చూసారా, ఇలా అటు ఇటు తిప్పుతూ ఈ వడని చక్కగా బంగారు వర్ణం ఆ కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మంచిగా కాగనివ్వాలి. ఇలా వడలు చక్కగా కాల్చుకోవాలండి. చూసారు కదా, వడలు ఒకదానికి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో వాటిని ఇలా తిరగేస్తూ ఉంటే చక్కగా అవి విడిపోతాయండి. ఇలా బాండల సైజుని బట్టి మీరు ఎన్ని వడలు వేసుకోవాలో నిర్ణయించుకోవాలి. వడలు బంగారు వర్ణంలోకి వచ్చేసాయి. వీటిని ఇప్పుడు ఈ జల్లిగంటితో తీసుకొని ఆయిల్ అంతా వడిచేట్టు అలా పట్టుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అలాగే మిగిలిన వడ కూడా రెడీ చేసేసుకోండి. చూసారా, అత్యంత భక్తి ప్రపత్తులతో చేసేటప్పుడు ఈ శుచి శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
భగవంతునికి నివేదించే ప్రసాదం ఎప్పుడు కూడా శుచి శుభ్రతతో కూడింది అయి ఉండాలి. చూసారా, వడలు చక్కగా వచ్చేసాయండి. ఇప్పుడు ఈ వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లో భగవంతునికి నివేదించే ఏ ప్లేట్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన వడలు కూడా కాల్చుకోండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాంటి చక్కని కమ్మని వడలని మహానైవేద్యంగా మహాగణపతికి నివేదిస్తేనండి భగవంతుని అనుగ్రహం మనకు సదా ఎల్లవేళలా ఉంటుందండి. ఇప్పుడు పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి. 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బెల్లం, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి, 3 యాలకులు తీసుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఈ 2 కప్పుల బియ్యం వేసి అందులోనే ఈ 1 కప్పు మినపప్పు కూడా వేసి మంచినీళ్ళు పోసి బాగా కలిపెట్టండి, కడగండి. ఇలా 2-3 సార్లు బాగా కడిగి ఆ నీళ్ళంతా వడగట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ బియ్యం మినపప్పు మునిగే విధంగా నీళ్లు పోసుకొని 2-3 గంటల పాటు మంచిగా దాన్ని నానబెట్టుకోండి. అలాగే ఈ 1 కప్పు శనగపప్పుని ఇంకొక బౌల్లో తీసుకొని ముందుగా చెప్పిన విధంగానే నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కలిపెట్టండి. ఇలా కడుక్కుంటూ కలిపెట్టాలి. ఆ వాటర్ అంతా వడగట్టేసి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ దాంట్లో ఈ పప్పు మునిగే విధంగా వేసి 2-3 గంటల పాటు దీన్ని కూడా మంచిగా నానబెట్టండి. ఇలా నానబెట్టిన పప్పు ఇలా కనబడుతుందండి. ఈ పప్పుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకొని పప్పు మునిగే విధంగా 1 లేదా 2 గ్లాసులు వాటర్ పోసి ఈ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి బాగా కుక్ అయ్యే విధంగా, మెత్తగా కుక్ అయ్యే విధంగా 2-3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఉడకబెట్టండి, పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ ముందుగా నానబెట్టిన బియ్యం మినప్పప్పు ఈ 2 పదార్థాలని ఈ మిక్సీ జార్లో వేసి మంచిగా ఇడ్లీ పిండి లేదా దోశ పిండి ఎలా అయితే మెత్తగా తయారు చేసుకుంటారో అలా మెత్తగా దాన్ని రుబ్బి పెట్టుకోవాలి. చూసారా, ఈ మాత్రం ఉండాలండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ విధంగా జారుడు ఉండాలి, ఇంత మెత్తగా ఉండాలి. చూసారా, ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు బాగా ఉడికిపోయిందండి, చల్లబడింది. ఇప్పుడు దీన్ని ముద్ద కవ్వం అంటాం, లేదు అంటే స్మాషర్ ఏదన్నా ఉంటే దాంతోనే దీన్ని మెత్తగా, చాలా మెత్తగా పేస్ట్ లాగా స్మూత్గా తయారు చేసేసుకోవాలి. ఇలా నొక్కుంటూ ఉంటే మెత్తని పేస్ట్ లాగా తయారైపోతుందండి. పూర్ణానికి కావాల్సిన ఈ పదార్థం చాలా మెత్తగా ఉండాలి. చూసారా, ఇలా దీన్ని ముద్ద కవ్వం అంటారు. ఈ రోజుల్లో ముద్ద కవ్వాలీలు ఉంటాయో ఉండవో, కాబట్టి స్మాషర్స్ ఉంటాయి కాబట్టి దాంతో మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద బండలు పెట్టి ఈ ముందుగా రెడీ చేసుకున్న బెల్లాన్ని ఆ కడాయిలో వేయండి. కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దాన్ని వేడెక్కనివ్వండి. ఇలా కాస్తూ ఉంటే బెల్లం ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుందండి, కరిగిపోతుంది. మధ్య మధ్యలో స్పూన్తో కానీ ఒక గరిటతో కానీ దాన్ని కలిపెడుతూ ఉండండి. అవసరమైతే 1-2 లేదా ఒక 10 చుక్కల నీళ్లు కూడా వేసుకొని ఇలా కలిపెట్టండి, తొందరగా కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా కరిగిపోతూ వస్తుందండి. హీట్ అయ్యే కొంది, బాండలు హీట్ అయ్యే కొంది బెల్లం త్వరగా కరిగిపోతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెడితే త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. చూసారా, ఇలా కలిపెడుతూ ఉండాలి, ఈ విధంగా తయారైపోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి ఈ బెల్లం శనగపప్పు రెండూ కూడా చక్కటి కమ్మటి పాకంగా తయారయ్యే విధంగా, స్మూత్గా అయిపోయే విధంగా దీన్ని ఎక్కడా ఉండలు లేకుండా కలిపెడుతూ
ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలిపెడుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా చాలా ఓపిక ఉండాలి సుమా. మహాగణపతికి నివేదించి ఈ ప్రసాదాలు అత్యంత కమ్మగా తయారు చేసి నివేదిస్తే అది శుభప్రదం అండి. కాబట్టి అత్యంత కమ్మగా తయారు చేసుకోవాలి అంటే మనకి చాలా ఓపిక, నేర్పు కావాలి. చూసారు కదా, బెల్లం పాకం, దాంట్లో ఈ శనగపప్పు కలిపి మంచిగా చక్కగా తయారైపోయిందండి. పూర్ణానికి సరిపోయే విధంగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని బాగా చిక్కబడేద్దాం. ఇలా చిక్కబడింది అనుకున్నప్పుడు దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ యాలకుల పొడి కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేద్దాం. ఇదంతా లో ఫ్లేమ్లో జరగాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపెట్టండి. దేవుని ప్రసాదాల్లో నెయ్యి వాడడం అనేది ఆది నుంచి, పురాణ కాలాల నుంచి వస్తుందండి, వేదకాలం నుంచి వస్తుంది. దాన్ని మనం కూడా పాటించాలి. ఇలా చేయడం వల్ల శుభప్రదం. చూసారా, మొత్తానికి ఈ పూర్ణం రెడీ అయిపోయిందండి. మనకి పిండి కూడా రెడీ అయిపోయింది. ఈ బియ్యం పిండి అలాగే పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యి పూసుకొని ఈ పూర్ణాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. ఈ సైజులో, చూపించే సైజులో ఇలా అరచేతిలో వేసుకొని 2 చేతుల మధ్యలో ఇలా చక్కగా ఉండలుగా వచ్చే విధంగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మొత్తం పూర్ణం అంతా కూడా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా కనిపిస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యం పిండి ఏదైతే ఇడ్లీ పిండి లేదా దోశ పిండి తయారు చేసుకున్నామో దాంట్లో కొద్దిగా రుచికి కొద్దిగా ఉప్పు, అలాగే వంట సోడా అంటామండి, దాన్ని వేయడం వల్ల పిండి త్వరగా పులుస్తుంది. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఆ పిండిని బాగా కలిపి పెట్టి రెడీగా ఉంచండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి, ముందే మనం రెడీ చేసుకున్నాం కదండి వడలు, అదే ఆయిల్ వాడుకోవచ్చండి. ఆ ఆయిల్ దీన్ని ఇలా పెట్టి స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కిద్దాం. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఈ బియ్యం పిండిలో బాగా ముంచి ఇలా బోండాల లెక్కన దాంట్లో ఈ బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా జారబెట్టుకోవాలి. దీన్నే మనం పూర్ణం అంటాం. పూర్ణాలు కలిపి ఈ పిండిలో కలిపి పిండిలో ముంచి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే దీన్ని మనం పూర్ణము అంటారు. కొన్ని ప్రాంతాల్లో వీటిని సుఖీలు అని కూడా అంటారండి. చూసారా, అలాగే అన్ని పూర్ణాలు కూడా చక్కగా ఒకదానికి అంటుకోకుండా పక్కాగా వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే ఒకదాని మీద కూడా పడిపోతాయి. అలా చేసుకోవద్దు. చూసారా, ఇప్పటికే కొద్దిగా అంటుకున్నట్టున్నాయి. ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకుందాం. తక్కువ మోతాదులో వేసుకుంటేనండి ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కువ వేసుకుంటే ఒకదాని మీద కూడా పడతాయి. అంటుకున్న సైడు సరిగా అవి కాగవండి. ఇలా అన్నీ తిప్పండి. అన్ని వైపులా కూడా చక్కగా కాలే విధంగా, బంగారు వర్ణం వచ్చే విధంగా మంచిగా కాల్చుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు సుమా. మీడియం ఫ్లేమ్లోనే ఇది చేయడం వల్ల చక్కటి కలర్ వస్తుంది, మంచిగా లోపల ఉడికిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి తొందరగా మాడిపోయినట్టు కలర్ కనిపిస్తుంది, లోపల మాత్రం ఉడకదు. చూసారా, బంగారు వర్ణం కలర్ అన్నాం కదా, అలాంటి కలర్ వచ్చేసింది. ఎంత కమ్మటి వాసన అండి. ఈ కమ్మటి వాసన, ఈ ఆస్వాదన అంతా దేవుడికే చెందాలండి, మనం పీల్చుకోకూడదు. సాధారణమైన రోజుల్లో ఇలాంటి కమ్మని వాసన వస్తే ఆహా ఎంత బాగుందండి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చినా కూడా ఈ కమ్మటి వాసన అనేది దేవునికి అర్పితం. కాబట్టి ఇదంతా మహాప్రసాదం, దేవునికే సొంతం. చూసారా, ఇలా బాగా కాగిపోయిన ఈ పూర్ణాలని ఈ వడగట్టే జల్లెళ్ళు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత మహాగణపతికి ఆ పూజలో మీరు ఏ ప్లేట్ అయితే అనుకుంటున్నారో ఆ ప్లేట్స్లో వీటిని నివేదించవచ్చు. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. మహాగణపతి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదమేనండి. ఆహా, ఎంత మంచి ప్రసాదం మనం వడ్డిస్తున్నామండి మహాగణపతికి. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి.
ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు చింతపండు రసం, 1 బౌల్ ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం, 1/2 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి కూడా తీసుకొని రెడీగా ఉండాలి. రుచికి కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వాడతామండి. పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా కావాలి. అలాగే ఆవపిండి అంటాం, అది కూడా కొద్దిగా రెడీ చేసి పెట్టుకోండి. తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఈ కడాయి లేదా బాండలు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో దాన్ని బాగా వేడెక్కనివ్వండి. అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే నల్ల మిరియాలు, ఇలా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి ఒక్కసారి చక్కగా కలిపెట్టండి. చూసారా, ఇవన్నీ కూడా బాగా వేగాలి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిర్చి కూడా వేసి ఇంకొకసారి కలిపెట్టండి. ఎండుమిర్చి ఈ నూనెలో కంప్లీట్గా వేగకూడదండి, వేగినట్టే ఉండాలి కానీ మాడిపోకూడదు. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి కలిపెడదాం. కరివేపాకు వేయంగానే కమ్మటి వాసన వస్తుంది. భగవంతునికే ఈ వాసన అంతా కూడా అర్పిస్తున్నాం మనం. చూసారా, కరివేపాకు సగం సగంగా వేగింది అనుకున్నప్పుడు మిగిలిన పదార్థాలను కూడా వేసుకొని ఇంకొంచెం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు పొడి కొద్దిగా వేసి అలాగే కలిపెడదాం. తర్వాత ఇందులో ఈ ఇంగువ పొడి కూడా కొద్దిగా చల్లి, ఎక్కువ చల్లొద్దండి, మరీ డిఫరెంట్ ఘాటు స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మితంగా 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ సరిపోయే విధంగా వేసుకొని ఒకసారి కలిపెట్టండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం దాన్ని కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి వేసామనుకోండి ఇలా ఎక్కువగా ఆవిర్లు వచ్చేస్తాయి కాబట్టి బాగుండదు. కొద్దిగా వేసుకుంటూ అందులో నిలువుకి చీర్చుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇంకొకసారి కలిపెడదాం. చూసారా, ఈ మహాప్రసాదం పులిహోరలో ప్రధాన ఇంగ్రీడియంట్ చింతపండు అయినా కూడా దానికి కమ్మటి వాసన ఈ పచ్చిమిర్చి, అలాగే ఇంగువ, ఉప్పు, ఎండుమిర్చి ఇలాంటి పదార్థాలన్నీ కలవడం వల్లనే చక్కటి రుచి వస్తుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దాన్ని బాగా ఉడకనివ్వండి. తర్వాత ఒక్కసారి కలిపెట్టి ఇప్పుడు దీంట్లో ఈ ఆవ పొడిని కూడా వేసి ఇంకొకసారి కలిపెడదాం. ఆల్మోస్ట్ మనకి ఈ చింతపండు గుజ్జు, ఈ చింతపండు పేస్ట్, ఈ పులిహోర కావాల్సిన చింతపండు పేస్ట్ అంతా రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ని ఈ ఉడకబెట్టుకున్న అన్నంలో వేసి కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపెట్టాలండి. ఇంతేనండి, చింతపండు పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా ఎంత చక్కగా ఉందో చూడడానికి. భగవంతునికి సమర్పించే ఏ పదార్థమైనా, ఏ ప్రసాదానైనా మనస్ఫూర్తిగా శుచి శుభ్రతతో, మనో ఏకాగ్రతతో చక్కగా వండి వార్చి నివేదించాలండి మనం చేసే విధంగా. చూసారా, ఇలా ఆ మిగిలిన పేస్ట్ కూడా దీంట్లో కొద్దిగా కలుపుకుంటూ ఎక్కడా కూడా ఈ తెల్ల అన్నం కనపడకుండా మంచిగా అన్నం విరగకుండా కూడా చక్కగా కలిపెట్టుకోవాలండి. ఈ వినాయక చవితిని తొలి పండగ, అలాగే పిల్లార పండగ అని కూడా పిలుస్తారు. పిల్లార పండగ అంటే పండగలన్నింటినీ పిలుస్తుంది అని. కాబట్టి ఇలాంటి పవిత్రమైన పండగ, మొదటగా వచ్చే పండగ కాబట్టి దీనికి మహాప్రసాదాలన్నీ చక్కగా తయారు చేసి స్వామివారికి అర్పిద్దామండి. చూసారా, మహాప్రసాదంగా తయారు చేసుకున్న ఈ చింతపండు పులిహోర స్వామివారికి పూజ కోసం రెడీ అయిపోయిందండి. స్వామివారి అనుగ్రహం మనందరికీ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఈ వంటలు చక్కగా తయారు చేసి
భగవంతునికి నివేదించి భగవంతుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.